వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఒక ముఖ్యమైన విషయం, యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లు పూర్వాపరాలను ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పరిశ్రమలు, సేవా రంగాల అవసరాలకు తగ్గట్లు కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పిపిపి, పి అంటాం అన్నట్టు. సో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు గారు మంగళవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క విశ్వవిద్యాలయ బిల్లు ప్రధాన లక్ష్యం ఏంటిదంటే, ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకు, సేవా రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను, అంటే హ్యూమన్ రీసోర్స్, మానవ వనరుల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ యొక్క యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని అంకురార్పణ జరుగుతూ ఉంది. ఈ రంగాల్లో అంటే పరిశ్రమలు, సేవా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని స్థాయిల్లో నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలని కల్పించాలని, పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. లాభాపేక్ష లేని, నాట్ ఫర్ ప్రాఫిట్ అన్నట్టు, చట్టబద్ధమైన సంస్థగా ఈ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఉంటుందని బిల్లులో వివరించడం జరిగింది. నాట్ ఫర్ ప్రాఫిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నాన్ ప్రాఫిట్. సో అది గమనించాలి. లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థ. ఇక్కడ మనని ట్విస్ట్ చేస్తూ బిట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థ, లేదంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ అని డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. తర్వాత ఈ యొక్క విశ్వవిద్యాలయంలో అందించేటువంటి యొక్క కోర్సుల విషయానికి వచ్చినట్లయితే, ఈ కోర్సులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అనే 2 విధానాలుగా కోర్సు నిర్వహించడం జరుగుతుంది. డిగ్రీ, డిప్లొమో, సర్టిఫికేట్ కోర్సులతో పాటు ఇతర సాంప్రదాయ కోర్సులు అంటే అకౌంటెన్సీ, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇట్లాంటి కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. కోర్సుల నిర్వహణలో పరిశ్రమలు, సేవా రంగాలను అనుసంధానం చేయనున్నారు. దిస్ ఈస్ ద వెరీ క్రూషియల్ పాయింట్. కోర్సుల నిర్వహణలో పరిశ్రమలకు, సేవా రంగానికి రెండిటికి కూడా అనుసంధానం చేసి ఈ యొక్క కోర్సు కరికులంని డిజైన్ చేయబోతున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులు అందుబాటులో ఉంటాయి. అంటే డిగ్రీ 3 ఇయర్స్, 4 ఇయర్స్, లేదంటే సర్టిఫికేషన్ కోర్సెస్ 6 నెలలు, లేదంటే డిప్లొమాస్ 1 ఇయర్, డిఫరెంట్ కోర్సెస్ని కూడా అందించడానికి అవకాశం ఉంది. ఇక ఈ విశ్వవిద్యాలయానికి నిధుల విషయానికి వచ్చినట్లయితే, మూలధనాన్ని అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి 3 సంవత్సరాలు, ఫస్ట్ 3 ఇయర్స్ కూడా నిర్వహణ వ్యయాలు అంటే శాలరీస్, వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యయాలను కూడా ప్రభుత్వమే అందుబాటులోకి ఉంచుతుంది. తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్పాన్సర్షిప్స్ ద్వారా నిధులను నిర్వహిస్తారు, లేదంటే సేకరిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్స్ అండ్ వైస్ ఛాన్సలర్గా ఎవరు ఉంటారనే విషయానికి వచ్చినట్లయితే, నైపుణ్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా గవర్నర్. సాధారణంగా ఇప్పుడున్నటువంటి ఒక చట్టం ప్రకారము తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్కి కూడా వైస్ ఛాన్సలర్ గవర్నర్ గారు ఉంటారు. సో ఇప్పుడు ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ లేదా గవర్నర్ గారు ఎవరైనా కానీ ఉండేటువంటి అవకాశాన్ని వాళ్ళు కొత్త బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ వయసు 70 ఏళ్ళుగా నిర్ణయించారు. ఒకసారి వీసీగా నియమితులైన వారు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
మరోసారి అంటే రెండోసారి కూడా వీసీగా కొనసాగాలంటే 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి 70 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. అటువంటి వైస్ ఛాన్సలర్స్‌నే నియమించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విశ్వవిద్యాలయానికి కావాల్సినటువంటి నిర్వహణ వ్యయాల విషయానికి వచ్చినట్లయితే మొదటి 3 ఏళ్ళు విశ్వవిద్యాలయం నిర్వహణకు కావలసినటువంటి యొక్క 312 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ యొక్క 312 కోట్లలో ఫీజు రూపంలోనే 170 కోట్లు సమకూరుతాయని లెక్కలు వేశారు. మిగిలిన మొత్తాన్ని అంటే 50% నియర్లీ ప్రభుత్వ ప్రైవేటు వనరుల నుండి సమీకరించనున్నారు. కనీసం మినిమం 50% నిధులు ప్రైవేటు రంగం ద్వారా సమీకరించనున్నట్లు మంత్రి వివరించారు. పాలక మండలి, ఇక నైపుణ్య విశ్వవిద్యాలయ నిర్వహణలో పాలక మండలి కూడా ఉంటుంది. మొత్తం 15 మందితో కూడిన విశ్వవిద్యాలయ పాలక మండలి ఉంటుంది. వీరిలో 7 పరిశ్రమలకు చెందినవారు లేదా ఆ యొక్క పరిశ్రమల్లో నిపుణులైనటువంటి వారిని నియమించడం జరుగుతుంది. పాలక మండలి బోర్డు చైర్మన్ పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటుంది. అవసరమైన పక్షంలో మరో 3 సంవత్సరాల పాటు పునర్నియామకానికి కూడా ఈ యొక్క చైర్పర్సన్ బోర్డు చైర్పర్సన్ని మరోసారి కూడా నియమించేటువంటి యొక్క అవకాశం ఉంది. అంటే 3+3 6 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క బోర్డు చైర్మన్, పాలక మండలి బోర్డు చైర్మన్ పదవీ కాలం ఉండవచ్చు అన్నట్టు. సో ఇవి తెలంగాణలో ఏర్పాటు చేయనున్న యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. If you have any questions, please ask in the comment box. Thank you.